ఒకసారి మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము చూడండి అమ్మా. మలాకి 3:16. అవును. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి మహిమ హల్లెలూయా. కలుగును గాక. ఆయన్ని భయపడేవారు, ఆయన భయము భక్తి కలిగిన వారు, వాళ్ళు మాట్లాడేటప్పుడు, వాళ్ళు దేవుడిని స్మరించేటప్పుడు గాని, లేకపోతే దేవుడిని తలంపు చేసుకున్నప్పుడు గాని, ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఆలకించుచున్నాడు, జ్ఞాపకార్థముగా చెవి యొగ్గి ఒక ఆలకించుచున్నాడు. ఆయన విని దాన్ని ఏం చేస్తున్నాడు? దాన్ని రికార్డ్ చేస్తున్నాడు. అంటే దేవుడు మనం చేసేది ప్రతిదీ ఆయన జ్ఞాపకానికి తీసుకొస్తాడు. ఎందుకంటే ఆయన ఏది మర్చిపోయే దేవుడు కాడు. అందుకోసమే మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నా దేవుడు మనల్ని చూస్తున్నాడని ఒక భయం అనేది మనకి కలగాలి. ఆయన మనం చేసేదంతా అది నీతి లేకపోతే అవినీతి గాని అయన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. దానికి సాక్షులున్నారు. ఆమేన్. భూమి మీద సాక్షులున్నారు. అలాగే పరలోక రాజ్యంలో ఆయన పరలోకంలో కూడా సాక్షులు ఆయన పెట్టి ఉన్నాడు. మనం ఎవ్వరూ తప్పించడానికి లేదు. కానీ ఒకటైతే మన గుర్తు రావాల్సింది ఏంటంటే ఆయన ప్రతిదీ ఆయన జ్ఞాపకానికి వస్తుంది అనేది మనం గుర్తు చేసుకోవాలి. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. మరి ఏ విషయమైనా కూడా ఆయన జ్ఞాపకానికి చేసుకునే దేవుడై ఉన్నాడు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన చూచే దేవుడై ఉన్నాడు అనేది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. మనం ఏమనుకుంటామంటే మన పరిస్థితుల్ని చూసి మనం దేవుడు మీద దృష్టి పెట్టకుండా ఆ పరిస్థితుల మీద మనం మాట్లాడుతూ ఉంటాం. ఆ పరిస్థితుల మీద మనము దాని గురించి ధ్యానిస్తూ ఉంటాం. ఈ సమస్య ఎప్పుడు తొలగిపోతుంది అన్నట్లుగా మనం ఏం చేస్తామంటే దాని మీద ధ్యానిస్తాం కానీ దేవుడైతే అలా కాదు. ఆయన నీకు ఎప్పుడు అవకాశం నీకివ్వాలి అనేది ఆయన చూస్తున్నాడు. ఎప్పటి నుంచి నిన్ను బయటికి తీసుకురావాలి అనేది చూస్తున్నది. అందుకోసమే ఆయన ఇప్పటికీ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో పనిచేయడానికి కారణం ఏంటంటే, మనల్ని ఆయన రక్షిస్తున్నాడు. అలాగే మనల్ని ఆయన రెక్కల చాటున ఆయన భద్రపరిచి, మన మీద గుడారం కప్పి, ఆయన అనుదినము మమ్మల్ని పోషిస్తూ ఎక్కడ తప్పిపోతామేమో అని, సత్యం నుంచి ఎక్కడ మనం తొలగిపోతామని చెప్పేసి, ఆయన అనుదినం మమ్మల్ని కాచి కాపాడుతున్నాడు. అందుకోసమే ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకునే దేవుడై ఉన్నాడని దేవుడి వాక్యము సెలవిస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందుకోసమే ఈ ఆదికాండము 9వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే ఆదికాండము 9:18. అవును. 15 15. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకొందును గనుక సమస్త శరీరులను నాశనం చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆయన తన నిబంధనని ఆయన జ్ఞాపకానికి చేసుకున్నాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన ఇచ్చిన మాట, ఆయన ఇచ్చిన నిబంధన, ఆయన మనుషులతో చేసిన నిబంధన ఎప్పటికీ మర్చిపోడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకోసమే మనం నూతన నిబంధనలో ఉన్నాం మనం. ఆయన ఈ క్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఆయన తన ఆత్మ చేత మన హృదయాల్లో, మన మనసుల్లో ఆయన ఒక వాక్యంని రాసి ఆయన ఏం చేస్తున్నాడు? మన సజీవ పత్రికలుగా ఆయన మనల్ని మారుస్తున్నాడు. అందుకోసమే మనం ఎప్పుడన్నా కష్టాల్లో ఉన్నప్పుడు, మనం ఎప్పుడన్నా బాధల్లో ఉన్నప్పుడు, మనం ఎప్పుడన్నా వేదన మనకి వచ్చినప్పుడు, ఎదుర్కొన్నప్పుడు మనం చేయాల్సిన పనేంటంటే ఆయన నిబంధనని ఆయన సన్నిధిలోకెళ్ళి జ్ఞాపకానికి తీసుకురావాలి. దేవా, నేను నిబంధన బిడ్డని. నీ రక్తం ద్వారా నేను కడగబడిన బిడ్డ. నీ వాక్యం ఇలా సెలవిస్తుంది. ఆయన ఏం చేస్తున్నాడు? తన వాక్కుని లేకపోతే ఆయన యొక్క నిబంధనని ఆయన జ్ఞాపకానికి తీసుకొస్తున్నాడు. అందుకోసం ఆయన మర్చిపోయే దేవుడు కాడాయన. అందుకోసం నువ్వు ఎప్పుడన్నా గాని, ఏదన్నా గాని నువ్వు నిబంధన బిడ్డవి అనేది నీకు ఒక ముద్ర పడిపోవాలి నీ హృదయంలో. నేను దేవుని కుమారుడిని, కుమార్తెని.
ప్రభు యేసుక్రీస్తు కృపను బట్టి నేను రక్షణ పొందుకున్నాను. అలాగే తన కృపను బట్టి నేను ఆత్మని పొందుకున్నాను. అలాగే తన వాక్కుని నా హృదయంలో, నా మనసులో ఆయన అనుదినము రాస్తున్నాడు. నేను మర్చిపోకుండా, ఎందుకంటే నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు వాక్యము జ్ఞాపకానికి రావాలి. ఆయన వాగ్దానాలు జ్ఞాపకానికి రావాలి. ఆయన చెప్పిన మాట నీకు జ్ఞాపకానికి రావాలి. ఆమేన్. హల్లెలూయా! అందుకోసమే ఆయన తన నిబంధనని ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడో, మనము కూడా ఆయన నిబంధనని మన జ్ఞాపకము చేసుకునేవారుగా ఉండాలి. అందుకోసం దేవుడి వాక్యం ఏం సెలవిస్తుందంటే, నిర్గమకాండము 2వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూడు తల్లి. 2:24. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా! ఆమేన్. తన బిడ్డలు వాళ్ళ కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళు మొర్రపెడుతున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఎందుకంటే బానిసలుగా బ్రతుకుతున్నారు కాబట్టి దేవుడేం జేస్తున్నాడు, ఆయన ఆ మొర్ర ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు వెంటనే ఆయన అబ్రహాముకి, ఇషాకుకి, యాకోబుకి ఆయన చేసిన నిబంధనని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు ఎప్పుడన్నా గమనించండి. ఆమేన్. తన బిడ్డల్ని ఆయన నిబంధన ప్రకారం కాచి కాపాడుతాడు. ఆయనిచ్చిన మాటని బట్టి ఆయన కాచి కాపాడతాడు. అందుకోసమే మనం ఎప్పుడన్నా తన నిబంధనని ఆయన జ్ఞాపకం మనం కూడా చేసుకునే వారుగా ఉండాలి. ఆ నిబంధన మనం తెలుసుకునే వారుగా ఉండాలంటే మనకి వాక్యము తెలిసే ఉండాలి. ఆ వాక్య ప్రకారంగా మనం మాట్లాడాలి. ఆ వాక్యం ప్రకారంగా ఆయన సన్నిధిలోకి వెళ్ళాలి. అందుకోసం ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మన మాటలను తీసుకెళ్ళకూడదు. ఆయన మాటలను తీసుకొని ఆయన సన్నిధిలోకి వెళ్ళాలి. ప్రభువా నువ్విలా సెలవిచ్చావు. ప్రభువా నీ మాట ఇలా సెలవిస్తుంది. నువ్వే సెలవిచ్చావన్నట్లుగా మనం ఆయన నిబంధనని జ్ఞాపకం చేసుకునేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన తన జ్ఞాపకానికి తీసుకొచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన ఏం సెలవిచ్చాడో ఆయనకి తెలుసు. నువ్వు మొరపెట్టినప్పుడు ఆయనకి జ్ఞాపకానికి తీసుకొస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఆయన తన రక్షణని పంపిస్తాడు. ఆయన తన విడుదలను పంపిస్తాడు. నిన్ను రక్షిస్తాడు. ఎందుకంటే తన నిబంధనని ఆయన జ్ఞాపకాన్ని చేసుకునే దేవుడై ఉన్నాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. వాళ్ళ మొర్ర ఆమేన్. ఆయన ఆలకించాడు కాబట్టి ఇంక ఆయన ఏం జేయాలి ఇప్పుడు? ఒక వ్యక్తి కోసం వెతికాడు. వాళ్ళని విడిపించడానికి ఒక వ్యక్తిని వెతికాడు. దొరికాడు. ఆయన తన మామగారు గొర్రెల్ని ఆయన కాస్తున్నప్పుడు ఆయన్ని దర్శించాడు. మోషేని దర్శించాడండి. మోషేని. ఆమేన్. హల్లెలూయా! అలాగే దేవుని హల్లెలూయా. సంగమా మనము కూడా ఆ నిబంధన బిడ్డలం కాబట్టి ఆయన సన్నిధిలో మొరపెట్టగలిగితే, ఆయన వాక్యం ప్రకారంగా మనం ప్రార్థన చేసినట్లయితే, ఆ నిబంధన మనం ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు ఏం చేస్తాడంటే నిన్ని రక్షించడానికో, నిన్ని స్వస్థపరచడానికో ఆయన నానా విధాలుగా వాడుకుంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆయన రక్షణ నువ్వు చూస్తావు. అప్పుడు ఆయన రక్షణని చూస్తావు. ఎందుకంటే ఆయన నిబంధన ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనము కూడా ఇక్కడ ఆయన నిబంధనని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన నిబంధనే కాదు ఆయన జ్ఞాపకం చేసుకునేది. ఆయన నీతిమంతుల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా! మీరు గమనించండి. ఆదికాండము 30 అధ్యాయము 22వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండము 30:22. అవును తల్లి. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. ఆమేన్. హల్లెలూయా! ఆమేన్. ఎంత మొర్ర పెట్టుంటుంది. దేవుడి సన్నిధిలో ఎంత మొర్ర పెట్టుంటుంది. ఎందుకంటే తన సహోదరి ఆమెకి పిల్లలున్నారు. కానీ ఈమెకి పిల్లలు లేరు. మరి కన్యక పరిస్థితిలో లేదా? లేకపోతే దేని గురించో అనేది బైబిల్ చెప్పలేదు. కానీ ఆమె గర్భఫలం ఇంకా దేవుడు ఆమె ప్రార్థన ఆలకించలేదు. గర్భఫలాన్ని ఆమె తెరవలేదు కాబట్టి, ఆ యొక్క గర్భఫలం కొరకు ఆమె ప్రార్థన చేస్తుంది. కానీ ఒక్క దినాన ఆమేన్. హల్లెలూయా! మీరు గమనించండి దేవుని హల్లెలూయా. సంగమా. మన ప్రార్థనలు ఆయన సన్నిధిలోకి ఎళ్ళట్లేదని కాదు. దానికి అర్థం ఏంటంటే, దేవుడు ఆయన సమయంలో ఆయన కార్యములు చేస్తాడు కాబట్టి, ఆయన ఏం చేస్తాడంటే, ఆ ప్రార్థన ఆలకించే దినం వచ్చినప్పుడు ఆయన జ్ఞాపకానికి నువ్వు వస్తావు. ఆ దినాన నువ్వు జ్ఞాపకానికి వచ్చినప్పుడు దేవుడికి మహిమ కలుగును గాక. నీ ప్రార్థన ఆలకించబడుతుంది. అలాగే ఆనా గురించి గూడా ఆయన అదే చెప్తున్నాడు. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయము 19, 20 వచనం చూడండి. మొదటి అధ్యాయము 19-20 వచనం. అవునమ్మా.
తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చెరు. అంతటా ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కుకొని వీరిని అడిగితిననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను. ఆమేన్. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. మీరు గమనించండి, వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? దేవుణ్ణి దర్శించారు, దేవుడి దగ్గరికి వెళ్ళారు. తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళు పట్టణానికి వెళ్ళిపోయారు. రమ అనే పట్టణానికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఆమెని జ్ఞాపకానికి చేసుకున్నాడు. దేవుని సంగమా, దేవుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. ఆ దినం వచ్చినప్పుడు నీ ప్రార్థన ఆలకించబడుతుంది. అంతవరకు మనం వేచి ఆయన సన్నిధిలో కనిపెట్టేవారుగా మనం ఉండాలి. ఆయనకి ఎప్పుడు మన ప్రార్థనని ఎప్పుడు ఆలకించాలో తెలుసు. ఎప్పుడు ఏమివ్వాలో తెలుసు. ఎప్పుడు నిన్ను రక్షించాలో తెలుసు. ఎప్పుడు నిన్ను లేవనెత్తాలో తెలుసు. ఎప్పుడు నిన్ను స్వస్థపరచాలో తెలుసు. ఆయన తెలిసిన దేవుడై ఉన్నాడు. సమస్తం ఎరిగిన దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ చేసుకునే దినాన్న నీ ప్రమోషన్ నీకు వస్తది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేని గురించి వెయిట్ చేస్తున్నావో, దేని గురించి ఆయన సన్నిధిలో కనిపెడుతున్నావో, దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థన ఆలకించి ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకునే దినం వచ్చినప్పుడు దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థనని ఆయన ఆలకించేవాడుగా ఉన్నాడు. అలాగే అందుకోసమే దేవుడు తన సమయంలో చేసేవాడు కాబట్టి మనం ఆయన కొరకు మనం వేచి ఉండాలి. ఎందుకంటే మనకి కొద్దిగా తొందరపాటు ఎక్కువ. సహనం లేదు. అందుకోసం శ్రమల్లో సహనము నేర్చుకుంటాం. శ్రమల్లో ఓర్పు నేర్చుకుంటాం. ఆయన కొరకు కనిపెట్టేవారుగా. ఆయన ఏం చేస్తాడంటే మనల్ని కొన్ని నేర్పిస్తూ ఉంటారు. అప్పుడే మనకి ఆత్మ ఫలము అనేది మన జీవితాల్లో కనపడుతూ ఉంటాయి. శ్రమలు లేకపోతే ఏది రాదు మనకి. మనకి ప్రేమ ఏంటో తెలీదు. సమాధానం అంటే ఏంటో తెలీదు. పరిశుద్ధాత్మ ఆనందం ఏంటో తెలీదు. మనం ఎలా విశ్వాసంగా జీవించాలో తెలీదు. అయన్నీ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే మనకి నేర్పిస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకోసం పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆదరణకర్తగా మనలో ఉండడానికి నిరంతరము మనతో ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని ఆయన ముద్రేస్తున్నాడు. ఇది నా సొత్తు అని. అందుకోసమే మనం ఆయన సొత్తు అయి ఉన్నాం కాబట్టి దేవుడు తప్పనిసరిగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవ్వరిని హల్లెలూయా. మర్చిపోడు. ఎవ్వరిని మర్చిపోడు. కాకపోతే ఏంటంటే మన విశ్వాసంలో మనం ఒక ముందు కొనసాగేవారుగా ఉండాలి. మన దృష్టి మన విశ్వాసనకర్త దాన్ని కొనసాగించేవారు మన ప్రభువైన యేసుక్రీస్తు మీదనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకోసం దేవుడి హల్లెలూయా. వాక్యం చెప్తుంది. ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనంలో ఆదికాండము 8:1. అవునమ్మా. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. ఆమేన్. దేవుడు దేవుడికి మహిమ కలుగును గాక. చాలు తల్లి. ఆయన ఏం చేస్తున్నాడు? నోహాని అక్కడ ఉన్న జంతువులందరినీ, ఆ ఓడలో ఉన్న వాటిలందరినీ ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే మీరు గమనించండి, నీకు శ్రమలు అనేక విధాలు కలుగుతాయి. అది లోకం వల్ల కలుగుతాయి. లేకపోతే నువ్వు చేసిన తప్పుల వలన కలుగుతాయి. నువ్వు తీసుకునే తప్పుడు నిర్ణయాలను బట్టి నీకు శ్రమలు కలుగుతాయి. అలాగే దేవుడు నామాన్ని బట్టి కూడా నీకు శ్రమలు కలుగుతాయి. అది ఏ శ్రమలైనా కూడా ఆమేన్, హల్లెలూయా. అది దేని నిమిత్తం వచ్చిందో మనకి తెలీదు. కానీ దేవుడు నిన్ను దానిలోంచి తప్పించేవాడుగా ఉన్నాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మీరు గమనించండి. పేతురు ఆయన ఏం చేశాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ రాత్రి ఆయన్ని అప్పగించే ముందు ఏం చేశారు? ఆయన్ని తోటలో ఆయన్ని పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు పేతురు ఏం చేశాడు? కత్తి తీసుకొని చెవి నరికెను. చెవిని నరికెను. ఆయన తెగ నరికెను. నరికేశాడు. అది కింద పడిపోయింది. ఆయన తీసి ఏం చేశాడు ప్రభు? తిరిగి దాన్ని మళ్ళీ అంటికట్టాడు. ఆమేన్, హల్లెలూయా. అతికించిన తర్వాత ఇప్పుడు పేతురుకి శిక్ష పడాలా లేదా? పడాలి. లెక్క ప్రకారంగా అక్కడ ఉన్న ఎవరు? ఓ గదా ప్రభు. అక్కడ వచ్చిన సమూహం ఎవరు? సైన్యం వచ్చింది కదా. సైనికులు వచ్చారు కదా. మరి ఆయన వెంటనే అరెస్ట్ చేయాలి కదా. మీరు గమనించారా? ప్రభు అక్కడ కూడా
మనం చేసిన తప్పులు కూడా. ఎందుకంటే ఆయన పేతురు నిమిత్తము ఆయన ఒక ప్రణాళిక, ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశము, ప్రణాళిక ఆయన జీవితంలో నెరవేర్చబడాలంటే ఆయన శిక్షించబడకూడదు. అందుకోసమే ఆయన ఏం చేశాడంటే వెంటనే ఆ చెవిని మళ్ళీ అతికించేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వాళ్ళకి రుజువు అనేది లేదు, విట్నెస్ అనేది లేదు. ఇతను పలానా ఇప్పుడు ఆయన్ని పేతురుని తీసుకెళ్లారు అనుకోండి, ఇతను నరికేశాడండి, నరికేసి మళ్ళీ ఆయన చెవులు పెట్టాడంటే ఇతను చేసిన కార్యము గొప్పది అని వాళ్ళు ఒప్పుకోవాలి. కానీ వాళ్ళు ఒప్పుకోరు. మీరు చూసారా? నువ్వు ఏ తప్పు చేసినా కూడా, నువ్వు ఏ పాపం చేసినా కూడా నిన్ను విడిపించడానికే ప్రయత్నం చేస్తాడు దేవుడు. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, నిన్ను రక్షించేవాడుగా ఆయన ఉంటాడు. ఎందుకంటే ఆయన పట్ల, ఆయన ఉద్దేశము నీ పట్ల జరగాలి. ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము నీ జీవితంలో జరగాలి తప్ప ఆయన ఏం చేస్తాడంటే నీకు వచ్చిన శ్రమలు గాని, కష్టాల్లో గాని ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను తప్పించేవాడుగా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును కాక. అందుకోసమే నోవాని ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. ఆయన రక్షించడానికి జ్ఞాపకం చేసుకొని వెంటనే ఆ ఓడని ఏం చేశాడు, దాన్ని ఆ వర్షాన్ని ఆపించేసి వాళ్ళని రక్షించినట్టుగా మనము చూస్తూ ఉంటాం. ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనం చూడండి. 19:29. అవును. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసిన దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. ఆమేన్. ఎవరిని బట్టి? అబ్రహాంని బట్టి. అబ్రహాంతో నిబంధన చేసిన దేవుడు ఈ దినాన నీతో నిబంధన చేశాడు. నువ్వు గనక రక్షణ పొందినట్లయితే నీకు, నీ కుటుంబానికి కూడా రక్షణ కలుగుతుందని నీతో ఒక నిబంధన చేసుకున్నాడు. నువ్వు ముందు రా, నేను నిన్ను రక్షిస్తాను, ఆ తర్వాత నీ కుటుంబాన్ని కూడా రక్షిస్తాను అని ఆయన మనకి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకోసమే ఆయన ఏం చేస్తున్నాడు, అబ్రహాము నిమిత్తము ఆయన తన లోతుని ఆయన రక్షించాడు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగానే ఆయన నీతో నిబంధన చేసిన దేవుడు నీ కుటుంబాన్ని కూడా నిబంధన చేస్తున్నాడు. నీ కుటుంబాన్ని కూడా రక్షిస్తున్నాడు. నీ వలన, నువ్వు చేసిన ప్రార్థన వలన, సంఘంలో ఉన్న పెద్దవాళ్ళ వలన వాళ్ళు పాపాలు కడగబోతున్నాయి. గమనించండి దేవుని సంఘమా, దేవుడు ఎలాంటోడంటే ఆ మోషే అడ్డుపడినప్పుడు ప్రతిసారి నీ ముఖం చూసి నేను వాళ్ళని వదిలేస్తున్నా, నీ మాట చొప్పున వాళ్ళని వదిలేస్తున్నా అని అన్ని మార్లు మనం చదువుతూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. అలాగే నీ వలన, నువ్వు చేసిన ప్రార్థన వలన, నువ్వు చేసిన ఆ యొక్క విజ్ఞాపం వలన ఆయన ఎంత మందిని రక్షిస్తున్నాడో చూడండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అందుకోసమే ఆయన నిబంధనని ఎప్పుడు మర్చిపోడు. నీతిమంతుడిని ఎప్పుడు మర్చిపోడు. నువ్వు నీతిమంతుడు ప్రార్థన ఆలకించబడుతుంది అంటున్నాడు. నీతిమంతుడు మొర్రపెట్టినప్పుడు ఆయన ఆలకిస్తున్నాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మరి ఆ విధంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ విధంగా ఎంతమందిని రక్షించుంటాడు, ఎంతమందిని కాచి కాపాడుంటాడు, ఎంతమందిని స్వస్థపరుచుంటాడు. కేవలము నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు కాబట్టి ఆయన సన్నిధిలో ఆయన వేరే వాళ్ళని ఆయన రక్షిస్తున్నాడు. అందుకోసమే అబ్రహాంని బట్టి లోతుని ఆయన రక్షించాడు. అందుకోసం యాకోబు గ్రంథంలో కూడా అదే చెప్తున్నాడు. ఎవరికన్నా ఏదైనా వ్యాధి ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళు సంఘ పెద్దల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ యొక్క ఏమవుతున్నాయి, వాళ్ళు ప్రార్థించినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి స్వస్థత కలుగుతుంది. వాళ్ళు గనక ఏదైనా పాపములు చేస్తుంటే గనక అవి కూడా క్షమించబడుతున్నాయి అంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరిని బట్టి? సంఘ పెద్దోళ్ళని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అది ఎంత గొప్ప మాట తెలుసా? అందుకోసమే మనం దైవజనుల వైపు గాని లేకపోతే సంఘ పెద్దల గురించి మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవునిని స్వస్థపరచడమే కాదు, దేవుడు స్వస్థపరచడమే కాదు, నీ పాపాలని కూడా ఆయన క్షమిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ బిడ్డ ప్రార్థన వలన నీ క్షమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తున్నాడు, నిన్ను స్వస్థపరుస్తున్నాడు. అందుకోసమే దేవుడు ఆయన
అబ్రహాంని జ్ఞాపకం చేసుకున్నాడంట. మరి ఎంతమంది తల్లిదండ్రుల ప్రార్థన వలన వాళ్ళ బిడ్డల్ని కాచి కాపాడుతున్నాడు? ఆ! నీ వలన, నా వలన కాదా మన బిడ్డలు కాచి కాపాడుతున్నాడు? ఎందుకంటే మనము ఆయన సన్నిధిలో ఉన్నాము కాబట్టి, మొర్ర పెడుతున్నాం కాబట్టి, ఆయన హస్తము మన బిడ్డల మీద ఉంటుంది. ఎందుకంటే నీ ప్రార్థనలు బట్టి, నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు నడిచే విధానాన్ని బట్టి, ఆయన నీ బిడ్డల్ని కాచి కాపాడుతున్నాడు. అబ్రహాముని బట్టి ఆయన లోతుని కాచి కాపాడినట్లుగా, రక్షించినట్లుగా నన్ని తర్వాత మన వంశంలో ఉన్న ప్రతి వారిని కూడా ఆయన రక్షించేవాడుగా కనబడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకోసమే కీర్తన గ్రంథము 105:42 చూడమ్మా ఒకసారి. 105:42. అవునమ్మా. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహ ధ్వనితోను వెలుపలికి రప్పించెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆయన తన వాక్కుని మర్చిపోయే దేవుడు కాదు. ఆయన ఇచ్చిన వాగ్దానం మర్చిపోయే దేవుడు కాదు. ఆయన వాగ్దానం ఇచ్చింది ఆయన తెలుసు. కానీ మనము ఆయన సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు దేవుడు తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకునేవాడుగా కనిపిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకోసమే మన ప్రార్థన మన మాటలను తీసుకెళ్ళకూడదు ఆయన సన్నిధిలోకి. ఆయన మాటల్ని మనం ఆయన సన్నిధిలోకి తీసుకెళ్ళాలి. ప్రభువా, ఇది రాయబడిందయ్యా, నువ్వు రాసిన వాక్యమే. నీ ఆత్మ ద్వారా మాకు బయలుపరిచావు. ఈ కార్యము జరిగించండి, స్వస్థపరచండి. మనుషుల్ని అయా నీ బిడ్డని రక్షించు అన్నప్పుడు ఆయన రక్షిస్తున్నాడు. స్వస్థపరచు అన్నప్పుడు ఆయన స్వస్థపరుస్తున్నాడు. ఎందుకంటే తన వాక్కు ఆయన ఎప్పుడు మర్చిపోడు. భూమి ఆకాశములు గతించిపోతును, కానీ తన వాక్ అయితే గతించిపోదని వాగ్దానం చేసిన దేవుడు. ఆమేన్. సమస్తము తన వాక్కు శక్తి ద్వారా ఆయన సృజించి ఉన్నాడు. లేని వాటిని ఆయన శక్తి ద్వారా ఆయన పిలిచి ఉన్నాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అంత వాక్కు శక్తిలో ఆయన ఎప్పుడు మర్చిపోడు. ఆయన పంపించిన వాక్కు అది తిరిగి వ్యర్థంగా రాదన్నాడు. ఆయన పంపించిన వాక్కు అది తన కార్యము జరిగించే వరకు అది తిరిగి వ్యర్థముగా రాదని సెలవిచ్చాడు. తన వాక్కుని పంపించి తన ప్రజల్ని ఎలా స్వస్థపరుస్తున్నాడు, బాగు చేస్తున్నాడో, ఈ దినాన్న కూడా ఆయన వాక్కుని పంపించి ఆయన ప్రజల్ని ఆయన రక్షిస్తున్నాడు. అందుకోసమే ఎళ్లి నా సువార్త ప్రకటించండి అన్నాడు. వాళ్ళు వెళ్లి ఏం చేస్తున్నారు? ఆయన వాక్కుని తీసుకెళ్లి ఆ యొక్క శిలువ సందేశము వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు మనుషులు రక్షణ పొందుతున్నారంటే కేవలము ఆయన తన వాక్కుని జ్ఞాపకం చేసుకునే దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన చేసిన నిబంధనని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకోసం అంటున్నాడు, ఇతరులకెళ్ళి నీ ఆ సువార్త మీరు ప్రకటించండి అంటున్నప్పుడు ఆ జీవం గల మాటల ద్వారా మనము ఇతరుని బ్రతికింపు చేస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. మనం ఎలా బ్రతికింపయ్యామో, దేవుడి వాక్యము ద్వారా మనకెలా మార్పు వచ్చిందో, మనం కూడా పరిశుద్ధాత్మ కలిగి మనం కూడా మాట్లాడినైతే ఆత్మ వారు జీవింపు చేయను అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఒక మనిషి ఆయన ఆయన మృతుల్లో ఉన్నప్పుడు కూడా, ఆయన చనిపోతున్నప్పుడు కూడా దేవుడు ఆయన రక్షించేవాడుగా కనపడుతున్నాడు. ఎందుకంటే ఆ వాక్కు శక్తి అలాంటిది. జీవం గల మాటలు కలిగిన వాడు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన మాటలు కూడా జీవం కలిగి ఉన్నాయి. ఆ మాటలు ఎప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవా, నీ వాక్కు జీవం గలది. నీ వాక్కు సత్యమై ఉన్నది. అది విడుదలిస్తుంది ప్రభువా తండ్రి దేవా అని చెప్పేసి మనం ఎల్లప్పుడూ దేవుడి మాటలు మనం కూడా జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఎప్పుడన్నా సమస్యలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు నీకు మొదటిగా గుర్తు రావాల్సింది డాక్టర్ కాదు, ఎవరు సహాయము కాదు. దేవుడు నీకేది వాగ్దానం చేశాడో అది నీకు జ్ఞాపకానికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీతో వాగ్దానం చేశాడు కాబట్టి నీకు ఆ అధికారం ఉంది. ఎందుకంటే నువ్వు కుమారుడివి. ఆయన సన్నిధిలోకెళ్ళి ధైర్యంగా రమ్మన్నాడు. సింహాసనం ఎదుటికి తన రక్తము ద్వారా ధైర్యంగా రమ్మన్నాడు. ఎందుకంటే నీకక్కడ సహాయం చేసేవాడుగా ఉన్నాడు కాబట్టి దేవుడికి మహిమ కలుగును గాక. అందుకోసమే మనం చాలా జాగ్రత్తగా జీవించాలి దేవుని బిడ్డలారా. మనము దేవుని సంగమా, మనము ఎలాంటి పాపము కలిగి ఉన్నామో, మనము మన జీవితాల్లో కూడా మనం పరిశీలన చేయాల్సిన అవసరము ఉంది. మనం మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్తున్నామా? లేకపోతే మనం అక్కడే ఉన్నామా? అనేది మనం కూడా గ్రహించాలి. ఎందుకంటే దేవుడు హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్తున్నాడో చూడండి.
హోషేయ 7:2 అమ్మా. తమ క్రియల చేత వారు చిక్కుపడి ఉన్నను, అవి నా సముఖముననే జరిగినను, మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసుకొనడని తమలో తాము అనుకొందురు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మనం ఏం చేసినా మనకి క్షమాపణ కలుగుతుంది అనుకుంటున్నారు. మనం ఏం చేసినా మనం దాని నుంచి తప్పించుకోగలం అనుకుంటున్నారు కొంతమంది. మనకి ఏం చేసినా మనకు కనబడదు, మన క్రియలు కనబడవులే, ఎవరికి తెలియదులే అని మనం దాచిపెట్టుకుంటూ ఉంటాము అని మనం అనుకుంటున్నాం. కానీ సమస్తం ఎరిగిన దేవుడు ఆయన ఏమంటున్నాడు? ఆయన జ్ఞాపకానికి నీ పాపాలు, నీ దోషములు, అతిక్రమలు, అపరాధములు జ్ఞాపకానికి వచ్చినప్పుడు నువ్వు శిక్షించబడుతున్నావు. నీకు శిక్షణ కలుగుతుంది. ఎందుకంటే ఆయన ఎవరిని ప్రేమిస్తాడో వాళ్ళని శిక్షిస్తాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అందుకోసమే మనం చాలా జాగ్రత్తగా ఆయన సన్నిధిలో జీవించాలి. మన మాటలు మాట్లాడే ముందు అది ఎలాంటి మాటలు, అది బ్రతికింపు చేసే మాటలా, ఒక మనిషిని పడేగొట్టే మాటలా అనేది జ్ఞాపకం మనం తెచ్చుకోవాలి. మనకి గుర్తు రావాలి. మన ఏలెత్తి మాట్లాడే ముందు, మనం ఏదైనా వాక్ను పంపించే ముందు మనం ఆలోచించి మాట్లాడాలి. మన మాటల్లో ఆ జీవం ఉందా? మన మాటల్లో దీవెనలు ఉన్నాయా? లేకపోతే శాపం ఉందా అనేది కూడా మనం గ్రహించాలి. కొన్నిసార్లు మనం శాపగల మాటలు మాట్లాడుతుంటాం, సడన్ గా వచ్చేస్తూ ఉంటది. కంట్రోల్ లేక, మన నోరు మీద కంట్రోల్ లేక. చూసారా? అందుకోసం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఆయన మనం మాట్లాడే మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం ఏం చేసినా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకోసమే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నీకు తెలియపరుస్తున్నాడు. ఆ పాపంని ఒప్పుకున్నట్లా చేస్తున్నాడు. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. 8:13 నా అవును. కర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు, అట్టి బలులయందు యెహోవాకు ఇష్టము లేదు. త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి పాపములను బట్టి వారిని శిక్షించును. వారు ఆమె మరలా ఆయన గనక జ్ఞాపకానికి వచ్చిందనుకోండి, ఆయనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆయన ఉగ్రత ఎప్పుడు వస్తుందంటే ఆయన సన్నిధిలో వాళ్ళ పాపాల్ని, వాళ్ళ దోషములు, వాళ్ళ అతిక్రమములు, అపరాధములు ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు. లేకపోతే అప్పటి వరకు ఏముండదు. అందుకో సొదొమ గొమొర్రా వాళ్ళు చేసిన ప్రతిదీ ఆయన సన్నిధిలోకి వెళ్ళింది. గమనించారా? ఎవ్వరు తప్పించుకోలేరు. కానీ వాక్యం ఏం చెప్తుంది? కానీ బ్రదర్ దేవుడు చెప్తున్నాడు కదా! పడమటికి తూర్పుకి ఎంత దూరము ఆయన మన అతిక్రమలను మనకు దూరపరిచి ఉన్నాడు కదా అని అంటావు. అది దేనికి? ఆ మాట నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నువ్వు పశ్చాత్తాపపడాలి. అది పశ్చాత్తాపడిన వారికది. వాళ్ళు పాపాన్ని విడిచిపెట్టిన వారికది. తన రక్తం ద్వారా కడగబడిన వారికది. కానీ అదే పాపంలో కంటిన్యూ అయ్యి, అదే దోషంలో కంటిన్యూ అయ్యి, అదే అతిక్రమంలో కంటిన్యూ అవుతూ ఉంటే ఆయనకు ఒక్కసారి జ్ఞాపకానికి వచ్చినాడనుకో కొట్టి కూర్చోబెడతాడు. అందుకోసం మనం చాలా జాగ్రత్తగా మన జీవితాల్ని అనుదినము పొద్దున లేవగానే, సాయంత్రం పడుకునే ముందు మనము ఎలా నడిచామనేది ఒకసారి గ్రహించాలి. పరిశీలన చేసుకోవాలి. నేను ఎక్కడన్నా తప్పు చేశానా? ఎవరితోనో ఏదైనా తప్పు మాట్లాడానా? నేను అలాంటి అహంకారంతో నేను జీవించానా? లేదా ఎవరినైనా దూషించానా? ఎవరినైనా విమర్శించానా? అనేది మనం చాలా జాగ్రత్తగా మళ్ళీ ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన్ని ప్రార్థన చేసి మనము ఆయన క్షమాపణ పొందగలిగితే, ఆయన రక్తం ద్వారా కడగబడితే అప్పుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఏది? కీర్తన గ్రంథము 103:12. 103:12 అవును. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరచి ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన క్షమించేసాడు. ఇంకా క్షమించిన తర్వాత మళ్ళీ ఆయన జ్ఞాపకానికి
రాదు అని చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. కానీ ఆ యొక్క నువ్వు చేసిన పాపాలు, నువ్వు చీకట్లో చేస్తున్నది ఎవరు కనపడట్లేదు అని అనుకున్న వారికి దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడనుకోండి, ఇంక అంతే సంగతులు. అందుకోసం అనుదినము దేవుడు మనందరికీ 6:30 కల్లా మనము పాప క్షమాపణ ప్రార్థన చేయించడానికి కారణము అదే. ఆయన సన్నిధిలో ఆయన క్షమాపణ మనము దక్కించుకోవాలని, ఆయన యొక్క రక్తం ద్వారా కడగబడాలని, మళ్ళీ తిరిగి ఆయన ఆత్మ ద్వారా మనం నింపబడాలని, మనము విశ్వాసంలో కొనసాగేవారుగా ఉండాలని ఆ ప్రార్థన చేయిస్తున్నారు అనుదినము. ఆమేన్ హల్లెలూయా. అందుకోసమే నువ్వు నీతిమంతుడుగా నువ్వు జీవించాలనేది ఈ గ్రూప్‌లో ఆళ్ళ ఆశ. దేవుడి ముందు నువ్వు నీతిమంతుడిగా నిలబడాలని, నువ్వు దోషిగా నిలబడకూడదని, నువ్వు పరిశుద్ధుడిగా నిలబడాలని, నిందరహితుడిగా నువ్వు ఉండాలని ఈ గ్రూప్ దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకోసం అనుదినము తన వాక్కు చేత ఆయన కడుగుతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. కీర్తన గ్రంథము 136 23వ వచనం చూడమ్మా. 36 23 మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఆమేన్. ఆమేన్ హల్లెలూయా. అదే హల్లెలూయా. చెప్తున్నా, ఇందాక చెప్తున్నాం. మనం కష్టకాలంలో ఉన్నప్పుడు, దీన పరిస్థితిలో ఉన్నప్పుడు, మనకి ఎవరు సహాయము చేసేవారు లేనప్పుడు, ఎవ్వరు మనల్ని తలుచుకున్నప్పుడు, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన కృప నిరంతరము ఉండేను అంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అందుకోసమే మనుషుల వైపు చూడమాకండి. నీ దృష్టి నీ దేవుడి మీద ఉండాలి. మనుషుల వైపు అస్సలు మన సహాయము యెహోవా నుండి వచ్చెను అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మన కొరకు ప్రార్థన చేసే బిడ్డలున్నారు. ప్రార్థన చేసే ఆమేన్ స్వస్థత ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించాడు మీరు ఒకళ్ళొకళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయుడి అని. కానీ మన దృష్టి అయితే, సంఘ దృష్టి అయితే ఆయన మీదే ఉంచాలి. అందుకోసమే దేవుడి వాక్యం సెలవిస్తుంది. 123వ కీర్తన 2వ వచనం చూడు తల్లి. 123:2 దాసుల కన్నులు తన యజమాని చేత తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేత తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించుటకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఆమేన్. ఆమేన్. ఆయన మనల్ని కనికరించే వరకు మన దృష్టి ఎల్లప్పుడూ ఆయన మీదే ఉండాలి. ఎందుకంటే ఆయన నీకు సహాయం చేసేవాడు ఆయనే. నీ ప్రార్థన ఆలకించేవాడు ఆయనే. నీకు స్వస్థత ఇచ్చేది ఆయనే. నీ బిడ్డలకి మంచి జీవితం ఇచ్చేది ఆయనే. సమస్తము ఆయన సమకూరుస్తున్నాడు కాబట్టి, ఆయన వలనే సాధ్యము కాబట్టి, మన దృష్టి మటుకు ఆయన మీదే ఉంచాలి. ఆమేన్ హల్లెలూయా. నిరంతరము నీ జీవితంలో, నీ జీవిత కాలమంతా నీ దృష్టి యెహోవా మీద, ఆయన మాటలు, ఆయన ఇచ్చిన వాగ్దానాల మీద నీ ధ్యానం ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. అప్పుడు దేవుడు అద్భుతాలు చూస్తావు. నువ్వు మనుషుల వైపు చూసినంత కాలము నీకు ఉన్న జబ్బు అలాగే ఉంటుంది. నీకున్న ప్రాబ్లమ్ అలాగే ఉంటుంది. మనుషులు వస్తారు, సహాయం చేస్తారు. కానీ ఇంకా అలాగే కొదువు ఉంటూనే ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. కానీ దేవుడు దించినప్పుడు నీకు కొదువు అనేది ఉండదు. ఆమేన్ హల్లెలూయా. దేవుడు నిన్ను స్వస్థపరిచినప్పుడు మళ్ళీ తిరిగి ఆ ప్రాబ్లమ్ అనేది రాదు. ఒక్కసారి ఆయన ముట్టాడంటే ఎవరన్నా మనం చూసామా? పాత నిబంధనలో గాని, కొత్త నిబంధనలో ఆయన స్వస్థపరిచిన వాళ్ళు తిరిగి మళ్ళీ ఆయన సన్నిధికొచ్చి, "అయ్యా! నువ్వు అప్పుడు స్వస్థపరిచావు. అప్పుడు నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది. మళ్ళీ ఇదే వచ్చింది" అని ఎవరన్నా అన్నారా? ఎవ్వరు కనబడరు. ఎందుకంటే ఒక్కసారి నిన్ను ముట్టాడంటే నిరంతరము నీకు స్వస్థత కలుగుతుంది. ఆమేన్ హల్లెలూయా. అందుకోసం ఆయన స్వస్థత కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన మాటలో, ఆయన నోటి నుంచి వచ్చిన మాట కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఆ స్వస్థత కొరకు మనం చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన స్వస్థపరిచాడంటే మరి ఇంకా నిరంతరము నీకు మంచి ఆరోగ్యము ఆయన నీకు కలిగజేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. అందుకోసమే మనం ఎల్లప్పుడూ మన దృష్టి ఆయన మీద ఉండాలి. ఆయన దీనుల్ని జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉన్నాడు కాబట్టి, మనం ఎల్లప్పుడూ దేవా ఆయన మాటలు మనము జ్ఞాపకానికి
తీసుకురావాలి. దేవుడు మాటల్ని మనం ఆయన సన్నిధిలోకి తీసుకుని వెళ్ళి, దేవాను తండ్రి దేవా నువ్వు ఇలా సెలవిచ్చావయ్యా. నువ్వు చెప్పిన మాట నేను నమ్ముతున్నాను. నువ్వు చెప్పిన మాట మీద నిలబడతాను. ఎందుకంటే అయ్యా నా విశ్వాసము నీ మాటల మీద, నీ మీదే ఉంది ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. అందుకోసమే మనము కూడా ఆయన మనం జ్ఞాపకం చేసుకునే దేవుడు కాబట్టి మనం కూడా ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి ఆయన్ని? చూడమ్మా ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం చూడమ్మా. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య అది కాదు తల్లి. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆమె నీవు చదవమ్మా. నీ బాల్య నీ దినములందే బాల్యమైనందు యెహోవాని నువ్వు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆమేన్ హల్లెలూయా. అందుకోసమే మన బిడ్డల్ని కూడా చిన్నప్పుడే వాళ్ళకి దేవుడు మార్గాలు మనం నేర్పించేవారుగా ఉండాలి. మనం ఎలాగో నేర్చుకోలేదు, మనకి ఎవరు చెప్పలేదు. మన ఈ విధంగా మనకి ఎవరు చెప్పలేదు. పరిశుద్ధ ఆత్మ దేవుడు కలిగి మనకి చెప్పిన చిన్నప్పుడు ఎవరు లేరు. కానీ నువ్వైతే పరిశుద్ధ ఆత్మ దేవుడిని కలిగి ఉన్నావు. వాక్యము అనుదినము నువ్వు ధ్యానిస్తున్నావు. వాక్యము నువ్వు కలిగి ఉన్నావు. దేవుడి వాక్యం నీలో ఉంది. నీ నోటిలో ఉంది, నీ హృదయంలో ఉందని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మన బిడ్డల్ని మనం ఏం చేయాలి? అదే మార్గంలో నడిపించేవారుగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు యవనత కాలంలోనే వాళ్ళు తన దేవుని, తన సృష్టికర్తని వాళ్ళు జ్ఞాపకము చేసుకోవాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. అందుకోసమే దేవుడి వాక్యం ఏం సెలవిస్తుంది? ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడండి. 8:18 కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. ఆమేన్. ఆమేన్ హల్లెలూయా. మీరు జ్ఞాపకం చేసుకోవాల. నీ యెహోవైన దేవుని జ్ఞాపకం చేసుకోరు. బికాజ్ ఇట్ ఈస్ హీ దట్ గివెత్ పవర్ టు గెట్ వెల్. మనం మనుషుల వైపు చూస్తూ ఉంటాం. ఎవరు నాకు సహాయం చేసేవారు ఉంటారని. కానీ నీ దేవుడైన యెహోవాని జ్ఞాపకం చేసుకో. ఆయన నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. 119 కీర్తన 55వ వచనం చూడమ్మ ఒకసారి. 119:50 అవును. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఆమేన్. ఆమేన్ హల్లెలూయా. ఆ పాట కూడా ఉంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నెమ్మదినిచ్చెను అని దేవుడి వాక్యము సెలవిచ్చినట్లుగా ఆయన పాడారు. ఆమేన్ హల్లెలూయా. అందుకోసమే ఆయన వాక్యం మన జ్ఞాపకానికి రావాలి దేవుని సంగమా. నీ కష్టకాలంలో, నీ బాధల్లో నువ్వు ఏది జరిగిందా నీ జీవితంలో, నువ్వు ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన వాక్యాన్ని ధ్యానించు. ఆమేన్. ఆయన చేసిన ప్రతి కార్యము నువ్వు జ్ఞాపకాన్ని తీసుకురావాలి. అందుకోసమే 103వ కీర్తనలో చెప్తున్నాడు. ఆయన చేసిన మేలు ఎప్పటికీ మనము మరవకూడదు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆమేన్ హల్లెలూయా. ఆయన చేసిన మేలు ఎప్పుడు ఆయన సన్నిధిలో కూర్చొని కృతజ్ఞత చెల్లించాలి. నేను ఎలా రక్షించాడు, నిన్ను పోషించాడు, నిన్ను ఎలా పెద్ద చేశాడు, నిన్ను ఎలాగా నీకు ఒక భర్తనిచ్చాడో, భార్యనిచ్చాడో, పిల్లల్నిచ్చాడో అవన్నీ జ్ఞాపకం చేసుకుని ఆయన చేసిన ప్రతి మేలు కొరకు నీకు ఆ ఉద్యోగం ఎవరు ఇప్పించారు, ఆ యొక్క ఆయన ఎవరు నిన్ను పోషించింది ఎవరు? ఆయనే తప్ప ఎక్కడి నుండి నిన్ను ఎక్కడి లేవనెత్తాడో ఒక్కసారి కూర్చొని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరము ఉంది. అందుకోసమే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. సామెతలు 3:6 అవును కదా. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆమేన్. ఆమేన్ హల్లెలూయా. నువ్వు ఆయన చేసిన ప్రతిదీ నువ్వు ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన నీ మార్గాల్ని సరళము చేస్తాడు. అవును ప్రభువా, అది నీ వల్లనే సాధ్యము.
అవును ప్రభువా, అది నీకే సాధ్యము అన్నప్పుడు మనము అవన్నీ జ్ఞాపకాన్ని తీసుకొచ్చేటప్పుడు ఆయన సన్నిధిలో పెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీ మార్గాలన్నీ నీ సరళం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం నెహెమీయా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనము చూడండి ఒకసారి. 4:14 అమ్మా. అవును. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడు నగు యెహోవాను జ్ఞాపకం చేసుకొని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? వాళ్ళని దృఢపరిచాడు. ఏం చెప్తున్నాడు? నీ దేవుడైన యెహోవాని మీరు జ్ఞాపకం చేసుకోండి. అంటే నువ్వు చేసిన ప్రతి పనిలో, దేవుడు నీకిచ్చిన ప్రతి పనిలో ఆయన జ్ఞాపకం చేసుకో. దేవా, నువ్వు నాతో రావాలి. నీ సన్నిధి నాకు అవసరం. నేను పలానా పలానా పని మీదకెళ్తున్నాను. నువ్వు నాకు విజయము దయచేయి అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏది చేయకముందు మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకొని ముందు కొనసాగేవాడుగా ఉంటే దేవుడు నీకు విజయం ఇస్తాడు. దేవుడు ఆ యొక్క పరిచర్యలో అది ఏదైనా గాని, అది పరిచర్య అవని, లేకపోతే ఏదైనా పని అవని, నువ్వు బయటికెళ్ళే ముందు నువ్వు కష్టపడే దేనికన్నా గాని ఆయన్ని జ్ఞాపకం చేసుకొని మీరు బయలుదేరండి. ఆయన్ని స్మరించుకొని నువ్వు బయలుదేరండి. దేవా, నువ్వు నీ సన్నిధి నాకు తోడై ఉండును అని నువ్వు అడగాలి. అడిగినప్పుడు నా సన్నిధి నీకు తోడై ఉంటుందని సెలవిస్తాడు దేవుడు. ఎందుకంటే నిరంతరము మనకి తోడై ఉంటాడని ఆయన సెలవిచ్చాడు కాబట్టి. ఆయన మనల్ని విడవడు, ఎడబాయడు కాబట్టి నువ్వు చేసే ప్రతి పనిలో ఆయన నీకు జ్ఞాపకానికి రావాలి. దేవా, నేను బయటికి వెళ్తున్నానయ్యా. అయ్యా, నీ సూర్యుడి నుంచి నన్ను కాచి కాపాడయ్యా అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ మీద ఒక మేఘంని ఉంచుతాడు. ఆమేన్. నువ్వు ఏది చేసినా కూడా ప్రతి పనిలో ఆయనకి కృతజ్ఞత ఎలా చెల్లించాలో, నువ్వు చేసే ప్రతి పని జరగముందు ఆయన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన జ్ఞాపకం చేసుకో. ఏదైనా కొనాలన్నా, అమ్మాలన్నా, ఆయన పని మీద వెళ్తున్నావా? లేకపోతే నీ పని మీద వెళ్తున్నావా? అనేది కాదు. ఆయన్ని జ్ఞాపకం చేసుకొని మీరు వెళ్ళండి. ఆయన సన్నిధిలో మీరు మొరపెట్టుకొని వెళ్ళండి. దేవుడు నీకు విజయం ఇస్తాడు. అందుకోసం నెహెమ్యా ఆయనకి ఎన్ని కష్టాలొచ్చినా కూడా గోడలు కట్టడానికి ఎన్ని ఆటంకాలొచ్చినా చివరికి ఆయన జయించాడు. ఎందుకంటే ప్రతి విషయంలో ఆయన ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ప్రార్థనలో మీరు జాగ్రత్తగా మీరు చదివితే ఆయన ఎప్పుడు ఆయన చేసే పనికి ముందు, పని తర్వాత ఆయన యెహోవా ఆయన దేవుడిని ఆయన జ్ఞాపకాన్ని చేసుకున్నాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అందుకోసం మనం చేసే ప్రతి దాంట్లో మన ప్రభుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు దేవుడు ఎల్లప్పుడూ నా బిడ్డ నన్నే తలుచుకుంటున్నాడు. ఏ పనిలో నా సహాయం అడుగుతున్నాడు కాబట్టి దేవుడి సన్నిధి నీకు తోడై ఉండి అది సఫలంగా జరిగేటట్టుగా ఆయన నీకు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం చూడండమ్మా. 28. అవునమ్మా. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఆమేన్. ఆమేన్. ఆయన ఎన్ని సార్లు ఆ మాట చెప్పాడు తెలుసా పాత నిబంధనలో. వాళ్ళు ఆ నిబంధన ఆయన చెప్పిన మాట వాళ్ళు ఆ పరిశుద్ధ దినాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకోలేదు. అందుకోసమే వాళ్ళేం చేశాడంటే ఐగుప్తు నుంచి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఇజ్రాయెల్ దేశం ఇచ్చి, ఆ దేశంలో ఆయన చెప్పిన ఆజ్ఞ ఏంటంటే విశ్రాంతి దినము ఎప్పుడు మర్చిపోమాకండి అన్నాడు. ఎందుకంటే ఆ దినము ఆయనది. పరిశుద్ధం. ఆ దినము ఆయనది కాబట్టి వాళ్ళేం చేశారంటే ఆ దినము పాటించడం మానేశారు. మానేశారు కాబట్టి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఆ 490 సంవత్సరాలు ఆళ్ళు ఇజ్రాయెల్‌లో ఉన్న దినాలంతా మీరు ఆ లెక్కెట్టుకుంటే నీకు కరెక్ట్‌గా ప్రతి సాటర్‌డే 70 సంవత్సరాలొస్తది. 490 సంవత్సరాల్లో ఒక రోజు మీరు తీసేసారనుకోండి, 70 సంవత్సరాలు వాళ్ళని బానిసలుగా ఆయన బాబిలోనుకి పంపించాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఒక్క దినము
ఆయన చెప్పిన ఆజ్ఞ వాళ్ళు పాటించలేదు కాబట్టి, అందుకోసం దేవుని సంగమా, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మనం ఎప్పుడు జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఇచ్చిన వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసిన కార్యములు మేలు జ్ఞాపకం చేసుకోవాలి. కొరింథీయులకు 1 దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 12, 13 వచనాలు చూడండి. పదహారు 12, 13. ఆయన దాసులకు ఇశ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన సూచక ఆమేన్. క్రియలను ఆయన ఆయన నోటి సూచన క్రియలు, ఆయన చేసిన మేలు, ఆయన చేసిన అద్భుత కార్యాలు అన్నిటినీ మనము జ్ఞాపకము చేసుకోవాలని ఆయన ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు జ్ఞాపకానికి తెచ్చే కొద్దీ నీ బిడ్డలకి నువ్వు తెలియపరిచినప్పుడు, అందుకోసం నీ బిడ్డలకి తెలియపరచు. దేవుడు నీ కొరకు ఏం చేశాడు అనేది ఇజ్రాయెల్ ప్రజలతో ఎందుకు చెప్పేవాడంటే, రిమెంబర్ వాట్ ద లార్డ్ హస్ డన్, హౌ హి బ్రాట్ యు అవుట్ ఫ్రమ్ విత్ ఎ మైటీ హ్యాండ్ అండ్ అవుట్ స్ట్రెచ్డ్ ఆర్మ్ ఫ్రమ్ ఈజిప్ట్ అని ఎందుకు ఆయన తెలియపరిచాడంటే, ఎందుకు నీకు దేవుడు బయట తీసుకొచ్చాడు? ఎందుకంటే తన బిడ్డలకి వాళ్ళు తెలియపరచబడాలని, ఆయన దేవుడని, ఆయన చేసిన మేలు నా పితరులు చేసిన దేవుడు నాకు కూడా చేస్తాడని ఒక విశ్వాసము, నమ్మకము కలిగించడానికి, ఆయన ఉన్నాడని వాళ్ళకి తెలియపరచడానికి, దేవుడు అనే వ్యక్తి ఉన్నాడని, ఆయన నీకు తోడై ఉంటాడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు నీకు తోడై ఉన్నాడని వాళ్ళు తెలియపరచమని సెలవివ్వడానికి కారణము అదే. ఎందుకంటే నీకే కాదు, నీ బిడ్డలకి తెలియాలి, నీ బిడ్డలకి తెలియాలి, అలాగే వాళ్ళ వంశాలకి తెలియాలి మన ప్రభు ఎవరో అనేది. ఆమేన్, హల్లెలూయా. అందుకోసమే తెలియపరచు, జ్ఞాపకాన్ని తెచ్చుకో. జ్ఞాపకాన్ని ఎందుకు తెచ్చుకోమన్నాడు? రిమెంబర్ వాట్ ద లార్డ్ హస్ డన్ ఫర్ యూ, రిమెంబర్ వాట్ ద లార్డ్ హస్ డన్ ఫర్ యూ అని తెలియపరచడం వలన రేపు నీ బిడ్డలు ఎక్కడ ఉన్నా కూడా, ఈ దేశంలో లేకపోతే వేరే దేశాల్లో ఉన్నా కూడా, లేకపోతే ఏ కష్టకాలంలో వాళ్ళు ఎదుర్కొన్నా కూడా, కష్టాలు ఎదుర్కొన్నా కూడా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలుస్తుంది. నా తండ్రి, నా దేవుడు ప్రభుని ఆయన నమ్ముకున్నాడు. దేవుడు అనేక మార్లు నా తండ్రి నా తల్లిని ఆయన రక్షించాడు. నేను కూడా ఆ విధంగానే ఆయన మీద నేను ఆధారపడాలని చెప్పేసి వాళ్ళకి విశ్వాసం కలుగుతుంది దేవుని బిడ్డలారా. అందుకోసం దేవుడు తన ప్రజల్ని ఆయన చేసిన మేలు, కార్యములు, అద్భుతాలు అన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పడానికి కారణం అదే. అలాగే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఆయన చెప్తున్న మాట చూడండి. ప్రకటన 2:5. 2:5 నీ తల్లి. ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు ఆమేన్. మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు నీవు ఆమేన్, హల్లెలూయా. వీళ్ళు చేసిన క్రియలన్నీ మంచివే ఒకప్పుడు. వీళ్ళకున్న ప్రేమ ఎవరికి లేదు. కానీ వాళ్ళు ఎక్కడ పడిపోయారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడు. అలాగే ఈ దినాన్న మనము కూడా ఒకప్పుడు అదే అగ్ని కలిగి ఉన్నామా? అదే ప్రేమ మనం నూతనంగా మొదలెట్టినప్పుడు, ఆయన్ని వెంబడించినప్పుడు అదే ప్రేమ మనం ఇప్పటి వరకు అలాగే ఉందా? అదే విశ్వాసంలో మనం నడుస్తున్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకేళ అదే ప్రేమ లేకపోతే, ఆ తొలి ప్రేమ లేకపోతే, ఆ మొదటి ప్రేమ, ఆ ప్రధాన స్థలము ఆయనకి ఇవ్వకపోతే, మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకొని మనం వచ్చి పశ్చాత్తాపడినట్లయితే దేవుడు మనల్ని క్షమించేవాడుగా కనపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకోసం ఆ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ పడిపోయి ఉన్నారు మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఇదివరకులాగా లేరు అంటున్నాడు. ఇదివరకులాగా ప్రేమనని నన్ను ప్రేమించట్లేదు. కారణాలు ఎన్నో ఉండొచ్చు. లోకం ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, నీ ఐశ్వర్యం ఉండొచ్చు, నీ హోదా ఉండొచ్చు. ఒకప్పుడు ప్రేమించినట్లుగా నన్ను ప్రేమించట్లేదు. ఒకప్పుడు నడిచినట్లుగాను నడవట్లేదు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. నువ్వు ఎక్కడ పడిపోయావో జ్ఞాపకం చేసుకో. మళ్ళీ తిరిగి నా దగ్గరికి రా అంటున్నాడు. నేను నిన్ను క్షమిస్తాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే చివరిది, మనము ఆయన చేసిన త్యాగము మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మరొకసారి చెప్పరా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. దానిని విడిచి ఇది మీ కొరకైన నా శరీరము,
నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఆయన మన హల్లెలూయా. కొరకు త్యాగం చేశాడు. తన ప్రాణాన్ని ఆయన అప్పచెప్పుకున్నాడు. రక్తం చిందించాడు. మన కొరకు కొరట దెబ్బలు 39 కొరట దెబ్బలు ఆయన్ని కొట్టారు, గడ్డం లాగారు, పీకారు, ఆయన చెంప మీద కొట్టారు, ఆయన మీద ముళ్ళ కిరీటం ధరించారు, ఆయన్ని ఎంత హింసించారో కేవలము నీవు నేను ఆదాము చేసిన పాపము వలన. అంతే, మనం చేసిన దానికి ఆయన శిక్ష అనుభవించాడు. ఆ శిక్ష ఆయన అనుభవించాడు కాబట్టి ఆయన చేసిన త్యాగం మనము జ్ఞాపకం తెచ్చుకో. ఆ స్థానము నీది. ఆయన నిలబడిన స్థానము, ఆయన కష్టపడిన స్థానము, ఆయన బాధపడింది అంతా అది నీకు నాకు దక్కాల్సింది. నీకు దక్కకుండా ఆయన త్యాగం చేసి ఆయన సిద్ధమయ్యాడు. నేను ఎవరిని పంపించాలి అని తండ్రి అని అడిగినప్పుడు నన్ను పంపించాడు. అందుకోసం ప్రకటన గ్రంథము 13:8 చూడం. ప్రకటన 13:8. అవుతుంది. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. చూసారా దేవుని సంగమా? జగత్తు పునాదులు వేయక ముందుకే దేవుడు ఒక గొర్రె పిల్లని ఆయన బలి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ని జగత పునాదులు వేయక మునిపే ఆయన ఎలా ఏర్పరచుకున్నాడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తుని కూడా మన కొరకు చనిపోవటానికి ఆయన జగత పునాదులు వేయక మునిపే ఆయన నిర్ణయించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పాపం చేస్తావని తెలుసు, ఆదాం పాపం చేస్తాడని తెలుసు. ఆ పాపానికి ఆయనే మోక్షము, ఆయనే రక్షణ, ఆయనే సమస్తము, నిన్ను విమోచించేవాడు కూడా ఆయనే అని మనం ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి దినము నువ్వు పొద్దున లెగంగానే ఆయన చేసిన త్యాగము మనము ఎప్పటికీ మర్చిపోకూడదు. అందుకోసం ఆ రొట్టె విరిచేటప్పుడు, ఆ రక్తం తాగేటప్పుడు మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆ క్రియని మనము చేయాలి. ఆయన మన కొరకు ఏం చేశాడనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.